పేరు రాజశేఖర్ బసవరాజు. ఇక్కడ ప్రస్తుతం మనం ఇప్పుడు వర్జీనియాలో జీడబ్ల్యూటీసీఎస్ 50th యానివర్సరీ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుట్లో ముఖ్య అతిథిగా మన పొన్నూరు ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర గారు వచ్చారు. సో నరేంద్ర గారు, వెల్కమ్ టు జీడబ్ల్యూటీసీఎస్ అండి. థ్యాంక్ యూ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కార్యక్రమాలు ఇవన్నీ చూసి? బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50 వసంతాల వేడుక అనేది తెలుగు వారందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలని మన గ్రామాలు మన ప్రాంతం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి కష్టపడి ఎదిగి వారి యొక్క పిల్లల్లో తెలుగు వారి యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సంఘం నిరంతరం ప్రయత్నం 50 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉంది. అది అభినందనీయం. అలాగే ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఎవరైతే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు ఎవరైతే ఉన్నారో ఇవాళ 50 వసంతాల వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తుల్ని సన్మానించడం అంటే అది మనల్ని మనం గౌరవించుకోవడం అనేది ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడాల్సిన అంశం. ఇక్కడ మన ప్రాంతంలో ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చి కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని తమ పిల్లలకి భావితరాలకు అందించే విధంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అనే మనందరం కూడా అభినందించాల్సిన విషయం. అట్లే మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఏపీ స్టేట్లో తీసుకుంటే కనుక చాలా కాంట్రవర్షియల్గా వెళ్తూ ఉన్నాయి. వాటి పరిస్థితుల గురించి మీ కామెంట్ ఏంటి? మెయిన్గా తీసుకుంటే తిరుపతి విషయం తీసుకుంటే దాని గురించి ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తే తిరుపతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తిరుపతి పరమ పవిత్రమైన తిరుమల ఎన్నో వివాదాలకి కేంద్ర బిందువు అనేది మనం చూడటం జరిగింది. అధికార పార్టీలో ఉన్న నాయకులు తమ ఇష్టానుసారంగా తిరుమలని అపవిత్రం చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు కొండపైన చేశారు. ఎందుకంటే భక్తులు ఎవరైతే కోట్లాది మంది భక్తులు నమ్మకంతో అక్కడికి వస్తారో అక్కడ వచ్చిన భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ ఏదైతే లడ్డుకు సంబంధించిన కాంట్రవర్సీ ఇవాళ నడుస్తూ ఉంది. ఎందుకంటే నాణ్యత భక్తులు ఎంతోమంది భక్తులు తమ సాంప్రదాయాలకి భిన్నంగా లడ్డు నాణ్యత లేదు అనేది ప్రతి ఒక్కరిని కూడా బాధించే విషయం. ఎందుకంటే కేవలం ప్రతి అంశంలో కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి చేయటం మూలనే తక్కువ ధరకి ఇవాళ దేశంలో మనం చూస్తే 100లో 50% నెయ్యి అనేది కల్తీ నెయ్యి ఉండటం మనం పరిస్థితి చూస్తూ ఉంది. డైరీ రంగంలో కూడా ఎంతోమంది దీని మీద గత సంవత్సరాల కాలంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు, ప్రత్యేకించి తిరుమలలో. ఎందుకంటే గతంలో చూస్తే ఎవరైతే డైరీకి సామర్థ్యం ఉన్న కంపెనీలు మాత్రమే టెండర్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇవాళ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ట్రేడర్స్ కానీ రిటైలర్స్ కూడా టెండర్స్లో పాల్గొనవచ్చు అని చెప్పి సవరించడం మూలాన వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని తెర ముందు కొంతమందిని పెట్టి వెనకాల మరి నాణ్యత లేని ఏదైతే ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ కలిసిన గీని సప్లై చేశారనేది పరీక్షల్లో తేలటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయటం అనేది చాలా బాధాకరం. దాని మీద ప్రభుత్వం కూడా కఠినంగా దాని మీద శిక్షించాలనే ఉద్దేశంతో ఒక సిట్ టీమును కూడా వేయటం జరిగింది. ఖచ్చితంగా వాటి మీద చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇవాళ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి మన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. ఎన్నో మతాలు ఉంటాయి, ఎన్నో సంస్కృతులు ఉంటాయి, ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. మరి సెక్యులరిజం పేరు మీద ఆయన మాట్లాడిన మాటలు కానీ మానవతా వాదం అనే మాటలు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల పాలనలో గత 5 సంవత్సరాల్లో మానవీయత అనేదానికే చోటు లేదు, మానవతకు అనేదానికి చోటు లేదు. కానీ ఇవాళ ఆయన నోటి నుంచి ఆ పదాలు మనం వింటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇంకోటి మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఆయన పాదయాత్రకి సంకల్పించారు, మెట్ల ద్వారా వెళ్దామని, మళ్ళీ ఇప్పుడు బ్యాక్అవుట్ అయ్యారు. దాని గురించి ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్ని కీలకమైనవి మనం చూస్తే ఇన్ని సంవత్సరాలు తిరుపతికి ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా మరి ముఖ్యమంత్రులు అనే వ్యక్తులు వాటిని సంప్రదించడం అనేది ఆనవాయితీ తిరుమలలో దేవుడికి. అలాంటప్పుడు ఇవాళ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఎన్నో కాంట్రవర్సీలు వచ్చినాయి. ఇవాళ స్వయంగా ఏం చెప్తా ఉన్నాడు? నేను ఇంట్లో క్రిస్టియన్ అంటాడు. ఎవరైనా సరే మనం పుట్టేటప్పుడు ఒక కులంలో పుడతాం, ఒక మతంలో పుడతాం. ఇంకో మతానికి మారినప్పుడు కన్వర్షన్ అనేది ఇవాళ మన దేశంలోనే మనం చూస్తాం. మారినప్పుడు ఆ మతం యొక్క సాంప్రదాయాలని అనుసరించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తి ఇవాళ హిందువుల మనోభావాలు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హిందూ సాంప్రదాయాలను గౌరవించాలి.
ప్రతి చర్చికి వెళ్తే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, మసీదుకి వెళ్తే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, గుడికి వెళ్తే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని పాటించాల్సిన వ్యక్తి ఇవాళ సెక్యులరిజం పేరుతో నేను ఏదైనా చేయొచ్చు, నేను పాటించనని చెప్పడం అనేది చాలా దురదృష్టం, బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో సెక్యులరిజం అంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించే ఆస్కారం ఉంది. పరస్పరంగా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించగలరు తప్పితే ఇంకొక మతం యొక్క సాంప్రదాయాలను నేను ఉల్లంఘిస్తా, వాటిని ఉల్లంఘించి నేను ప్రయాణం చేస్తా అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చెప్పడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అంశం అని తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మీరు చూసుకుంటే ఇది డిక్లరేషన్కి భయపడే ఈ పాదయాత్ర క్యాన్సిల్ చేసుకున్నారు ముఖ్యంగా అంతే. ఎందుకంటే ఇవాళ ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నోటీస్ ఒకటి చదివాడు. ఆ నోటీసులు మాకు 5 సంవత్సరాల కాలంలో దాదాపు ఒక 200 వచ్చి ఉంటాయి నోటీసులు. ఏదైనా చిన్న స్థానికంగా మేము పిలుపునిచ్చినా మా ఇంటి ముందు పోలీసులు ఉండేవాళ్ళు. ఇవాళ పనిమాల ఎక్కడా కూడా ఆయన తిరుపతి వెళ్ళొద్దని కానీ, దేవుడి దర్శనం చేసుకోవద్దని కానీ ఎక్కడా లేదు. కాకపోతే అక్కడ 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి జనం గుమిగూడతాం కానీ, శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగించే విధంగా చేయకూడదని మాత్రమే ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళడానికి ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు కూడా కల్పించలేదు. కానీ హిందూ సాంప్రదాయం, ఆ గుడి యొక్క సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా హిందూ మతం మీద నమ్మకం లేని వ్యక్తులు వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను మా దగ్గర చూస్తూ ఉంటాను, ఎంతోమంది ముస్లిమ్స్ వెళ్తారు అక్కడికి, తిరుపతికి కూడా ఊళ్ళల్లో మేము చూస్తూ ఉంటాం, చాలామంది వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు డిక్లరేషన్ ఎన్నిసార్లు ఇస్తాము, ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా. తిరుపతి 11 సార్లు 10 సార్లు వెళ్ళాము, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి పథకాలు? జగన్మోహన్ రెడ్డి ఈ గతంలో వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా డిక్లరేషన్ అనేది ఇవాళ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిక్లరేషన్ నేను ఎందుకు ఇవ్వాలి అంటాడు, ఎందుకంటే హిందూ సాంప్రదాయం అనేది గౌరవించాల్సిన అవసరం ముఖ్యమంత్రులైనా పాలకులు ఎవరైనా ఉంది. కానీ దాన్ని గౌరవించకుండా నా ఇష్టారాజ్యంగా నేను చేస్తాననే విధానం ఏదైతే ఉందో అది సరైంది కాదు. పరమతాలను గౌరవించడం, ఆ సాంప్రదాయాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇవాళ ఆయన యొక్క వ్యాఖ్యలు చూస్తే నేను క్రిస్టియన్ని, బయట ఇప్పుడు మేము రాజకీయాల్లో ఉన్నాం, చర్చిలో కిచెన్లో ఒక క్యాస్ట్, లివింగ్ ఏరియాలో ఇంకో క్యాస్ట్ అలా ఉంటాయి. అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇందా నేను చెప్పాను, మనం పుట్టేటప్పుడు ఒక మతంలో పుడతాం, ఆ మతాన్ని మనం పాటిస్తూ వెళ్తాం. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను ఇంట్లో క్రిస్టియానిటీ పాటిస్తాను, బయట ఒక మతం లోనొక మతం ఉండదు, ఉండేది ఒకటే మతం ఉండదు. అలాంటప్పుడు పరమతాన్ని పాటించినప్పుడు హిందువు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అనేది అది నిబంధన. అది ఎవరికైనా సరే ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్తేనే డిక్లరేషన్ ఇచ్చేళ్ళాడు. జగనేమి అతీతుడు కాదు. కాకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి గతంలో దాన్ని అడ్డు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అధికార దుర్వినియోగం చేశాడనేది స్పష్టమవుతూ ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఒకటే కోరుతా ఉంది, ఆ సాంప్రదాయాలని గౌరవించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళటం అనేది, గతంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మరి ఆయనే స్వయంగా చెప్పి నేను క్రిస్టియన్ని, నా ఇంట్లో నేను క్రిస్టియన్ని పాటిస్తానని చెప్పినప్పుడు డిక్లరేషన్ ఇవ్వటంలో అర్థం ఏంటో నాకు అర్థం కావట్లా. డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే సెక్యులరిజం అంటాడు, మానవతావాదం అంటాడు, రకరకాలుగా చెప్తాడు. ఆ డిక్లరేషన్ గురించి భయపడేసేసి పాదయాత్ర మానుకున్నట్టు అనుకుంటారు. ఖచ్చితంగా నేను అనేది అదే, ఎక్కడ వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే మిషతోనే ఆయన తిరుపతి వెళ్లకుండా మానుకున్నాడు తప్పితే ప్రభుత్వం ఏమి అడ్డం పెట్టింది. ఓటు రాజకీయాల కింద చూడొచ్చు కదా. ఇది ఓటు రాజకీయాలు ఏంటి? నేను అడిగిన అదే, ఓటు రాజకీయాలు ఏముంటాయి దానిలో? అంటే ఇంకో డిక్లరేషన్ ఇస్తే ఇప్పుడు నేను ఈ క్యాస్ట్ అనుకుంటానికి మిగతా క్యాస్ట్ పక్క క్యాస్ట్ దూరం అవుతుంది. అసలు ఆయన ఒక మతాన్ని మేము రాజకీయాల్లో ఒక మతాన్ని మనం ఆచరించినందువలన మిగతా కులాలు దూరం అవుతాయి అనేది ఏం లేదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజంలో ఒక పౌరుడైనా సరే ఇతర మతాలని, ఇతర వాళ్ళ యొక్క సాంప్రదాయాలని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అదే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఇంతకుముందు అధికారం ఉంది కాబట్టి నెట్టేసి వెళ్ళిపోయావు, ఇవాళ అధికారం కోల్పోయావు కాబట్టి ఇవాళ నియమ నిబంధనలు పాటించమని అడుగుతున్నారు. మరి ఎవరైనా పాటించాల్సిందే కదా, ఖచ్చితంగా పాటించాల్సిందే. దాని నియమ నిబంధనలు, సాంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందే. దానికి జగన్మోహన్ రెడ్డి అతీతుడేం కాదు. అట్లాగే ఇంకోటి చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి తవ్విన కొద్దీ అవినీతి బయటపడుతుంది. సో వీటన్నిటిని ఏంటంటే ఇప్పుడు ఈ పర్సనల్ రివెంజ్ కాకుండా ఆ డబ్బుని ఎలా బయటికి ఏంటంటే మళ్ళీ రీఎంబర్స్ చేయగలుగుతారు. ఏంటంటే గతంలో జరిగిన తప్పులు, ఈవెన్ కొండ మీద తీసుకున్నా, కొండ మీద నాకు తెలిసి ఏ ప్రభుత్వాలు ఎంతోమంది పాలకులు వచ్చి ఉంటారు. తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకోవడం జరగల. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ధర్మారెడ్డి పిఏగా పనిచేసిన వ్యక్తి కూడా సూసైడ్ చేసుకున్నాడు. అలాగే ఎంతోమంది ఎంప్లాయీస్ని వాళ్ళకి నచ్చని వాళ్ళని, వాళ్ళు చెప్పిన పనులకి అడ్డం పడుతున్నారని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఇది ఎప్పుడూ లేదు.
అవును. నేను ఐ సే వాట్ నేను స్టాండ్ బై. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు గత 5 సంవత్సరాల్లో. ఎంతోమంది వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపితే ఉద్యోగాల నుంచి తీసేసిన వాళ్ళు ఉన్నారు. మరి ధర్మారెడ్డి లాంటి వ్యక్తి, దేవుడు అనేది ధర్మారెడ్డి కానీ, ఒక వైవి సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసమో, తన పరపతి పెంచుకోవడానికో, తమ యొక్క వ్యాపారపరమైన డబ్బు సంపాదించుకోవడానికో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు 3,75,000 కాగితాలు స్లిప్లు జనాలకి ఇచ్చారని చెప్పేసి. ఇది చైర్మన్, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారే ఇట్లా ఇవ్వటం జరిగిందని చెప్పేసి. ఖచ్చితంగా నేను చెప్తుంది అదే. 3 లక్షలు కాదు, మీరు తీస్తే ఇంకా వస్తాయి. నేను ఇవాళ ప్రభుత్వాన్ని కూడా కోరేదంటే, ముఖ్యమంత్రి గారిని కోరేది, టిక్కెట్ల కుంభకోణం తీస్తే వైవి సుబ్బారెడ్డి హయాంలో టిక్కెట్లు అమ్ముకున్నందువల్ల ఆ వచ్చిన డబ్బులు నాకున్న సమాచారం ప్రకారం, సబ్జెక్టు కరెక్షన్, వైవి సుబ్బారెడ్డి కుమారుడి అకౌంట్లోకి వెళ్ళి అనేది నాకున్న సమాచారం. కాబట్టి అటువంటివి ఎన్నో అక్రమాలు జరిగినాయి. టిక్కెట్లు అమ్ముకొని, దేవుడి టిక్కెట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించేవాడిని ఏమంటారంటే, చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని. అదే సో అది అంతకంటే దురాగతం ఏముంది కొండ మీద? అది కరెక్టేనండి, మీరు చెప్పారు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఆయనకి ఇప్పుడు మిగతా విషయాల్లో అంటే ఇంకా ప్రాజెక్టుల్లో కానీ అంటే మిగతా వాటిలో కూడా చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతి సొమ్ము మీరు అలా రియంబర్స్ చేస్తారు? ఖచ్చితంగా. ఏంటంటే అవినీతిని ఇప్పుడు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో, ప్రధానంగా అక్రమాలు జరిగిన ఇసుక కానీ, మద్యం కానీ, ఇటువంటి వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే అధికారం శాశ్వతం, మా ఇష్టారాజ్యంగా చేస్తామని చెప్పి సామాన్యుల మీద దౌర్జన్యం చేశారో, అక్రమ కేసుల మీద ఇరికిచ్చారో, రఘురామరాజు కేసుతో సహా ఇరికిచ్చారో, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుద్ది. అన్ని రకాలుగా కూడా ఇటువంటి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది గవర్నమెంట్లో. మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? దాదాపు నా మీద 22-23 కేసులు ఉన్నాయి. 2019 నాటికి నా మీద ఉన్న కేసులు ఒక కేసు కూడా లేదు. 2019 నుండి చూస్తే 22-23 కేసులు ఉన్నాయి. సో ఇంకోటి చివరిగా, మీరు యాక్చువల్గా 6th టైం 30 years మీకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్. సో మీకు సరైన గౌరవం దక్కిందని అనుకుంటున్నారు? నేను అనేది ప్రజలు ఇచ్చే గౌరవమే మాకు ప్రధానమైంది. ఎందుకంటే నేను దాదాపు 2 లక్షలకు పైగా పాడి రైతులున్న సంస్థకి చైర్మన్ని. దాదాపు 13-14 జిల్లాల్లో నేను పాలసేకరణ చేస్తా. తెలంగాణ ప్రాంతంలో విస్తరించబోతా ఉన్నాం. అలాగే రాజకీయంగా మా కుటుంబంకి ఎంతో ప్రజలతో ముడిపడి ఉంది, గుంటూరు జిల్లా ప్రజలతో. కాబట్టి మాకు అంతకంటే పదవి అనేది అదొక ప్రాసెస్ అంతే. అది ఇవాళ వస్తా రేపు వస్తా అనేది ఏదో రోజు రాక తప్పదు. అది ఖచ్చితంగా వస్తుంది, మాకైతే ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏమన్నా మినిస్ట్రీలు ఖాళీ అయితే 2-3 ఏళ్ళ అనేది నేను చెప్పను. కానీ రాజకీయంగా ఉన్నప్పుడు ఎదుగుదల అనేది ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ఉన్నారు కోరుకుంటారు. మేము కూడా కోరుకుంటాం, మంత్రి కావాలని కోరుకుంటాం. కాకపోతే ఖచ్చితంగా మేము అయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఇవాళ మేము రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి, వివిధ వర్గాలకి మేలు చేసే విధంగానే ఆ పదవిని ఉపయోగిస్తాం. ఈ 30 years పొలిటికల్ కెరీర్ సందర్భంగా డల్లాస్లో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఏంటంటే మీకు అభినందన సభ నిర్వహిస్తున్నారు. దానికి మీరు చెప్పేది? ఖచ్చితంగా. ఎందుకంటే 30 సంవత్సరాల రాజకీయ ప్రయాణం, అంటే నా వయసు ఇప్పుడు 55 ఏళ్ళు. మరి 30 సంవత్సరాల రాజకీయ ప్రయాణం అంటే సగం జీవితం రాజకీయాల్లో నడవటం జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో మా ప్రయాణం కొనసాగించి, ఇవాళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చినా, ఇవాళ ఆయన కొడుకు లోకేష్ గారు రాజకీయాలకు వచ్చినా కూడా మా రాజకీయ ప్రయాణం కొనసాగుతూ ఉంది. రాష్ట్రం కలిసున్న దగ్గర నుంచి రాష్ట్ర విభజన చూసాం. ఎన్నో రాష్ట్రంలో సంక్షోభాలను కూడా మేము చూడటం జరిగింది. టీఆర్ఎస్ ఆవిర్భావం కావచ్చు, రాష్ట్ర విభజన కావచ్చు, ఎన్నో చూడటం జరిగింది. కాబట్టి వివిధ అంశాల పట్ల మాకు అవగాహన ఉంది. ఎంతోమంది రాజకీయాల్లో నాతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు ఇవాళ తెరమరుగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాతో పాటు రాజకీయాల్లో ఉన్నాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే మేము మిగిలిన. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అనుభవం, ఒక అపూర్వమైన అవకాశాన్ని మా ప్రజలు నాకు ఇచ్చారు. వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మాకు ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్రం కోసం కానీ, మా జిల్లా ప్రగతి కోసం, మా ప్రాంత ప్రగతి కోసం మేము నిరంతరం పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ధూళిపాల్ గారు చెప్పినట్టుగా సో ఈ లడ్డూల గురించి కానీ ఇలా చాలా ఫ్రాడ్ జరిగింది. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అవన్నీ వెలికి తీసేసి నిజాలు నిర్ధారిస్తుందని చెప్తున్నారు.